ఒకసారి అశోక్ గారు మీ పాప దివ్య ఉన్నట్టుంది పక్కన. దివ్య కదా తన పేరు? దివ్య ఒకసారి నువ్వు చెప్పమ్మా, ఏంటి నీకు ఎలా అనిపిస్తుంది దివ్య? కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకోమ్మా. 1 to 10th ఇక్కడే చదివాం సార్. జస్ట్ 2 years ఒకటి బయట చదివాం సార్. అది కూడా పక్కన మా బార్డర్ లో ఉన్న డిస్ట్రిక్ట్ వల్ల మేము ఏపీలో చదివాం. ఓకే ఓకే. అయితే మేము ఇప్పుడు మాకు నీట్ రాసాం సార్. అది 2023లో అయిపోయింది. నువ్వు కూడా లాంగ్ టర్మ్ తీసుకొని రాసావు? 2 లాంగ్ టర్మ్స్ తీసుకొని రాసాను నేను. సో ఇప్పుడు ఏంటి మరి? సో మీరు అసలు ఈ జియో కన్నా 1 సంవత్సరం ముందే ఇంటర్మీడియట్ అయిపోయింది, అప్పటికి లోకల్ గా కన్సిడర్ చేస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు కన్సిడర్ చేయమన్నారు అంతకుముందు ఇంటర్మీడియట్ చదివినా? అవును సార్, నేను 2023లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. 2024లో జియో వచ్చింది. ఓకే. సో దీని మీద మరి కోర్టులకి మీరు విడిగా ఏదైనా అప్రోచ్ అవుతున్నారా? అంటే ఏదైనా ఒక జియో వచ్చినప్పుడు దానికి ఎప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది అన్నది ఒక స్పష్టంగా ఒకటి మెన్షన్ చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జియో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తయిన పిల్లలు అన్నదా, లేదు భవిష్యత్తులో ఇంటర్ చేయబోతున్న పిల్లలు ఈ 9th నుంచి, అంటే ఏదైనా ఇప్పుడు ఆ జియో కంటే ముందున్న వాళ్ళ మీద ప్రభావం పడకుండా ఉండాలి కదా, మరి అలా కాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు? ఎలా నిర్ణయం తీసుకున్నారు తెలియదు సార్, బట్ కానీ వాళ్ళు డేట్ అనేది ఇవ్వాలి కదా సార్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చదివిన పిల్లలకి అందరికి ఒక న్యాయం చేయాలి. ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి ఈ డేట్ అమలు చేస్తామనో లేకపోతే ఇయర్ నుంచి మేము అమలు చేస్తామనో చెప్తే ఒక బాగుంటది. కానీ అంతకు ముందు పిల్లలు అందరూ అన్యాయం అయిపోతారు కదా సార్. అప్పుడు వాళ్ళు ఒక ఇవ్వలేదు, ఏది మెన్షన్ చేయలేదు. మరి అంతకుముందే రైట్, లైన్ లో ఉండండి దివ్య, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.